హలో, వెల్కమ్ టు గుంటూరు మిర్చి ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మూల వ్యాధులకు అంటే పైల్స్కు నల్లేరు ఏ విధంగా ఉపయోగపడుతుందో, మన పూర్వీకులు నల్లేరుని వైద్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నల్లేరు డొంకల మీద, చెట్ల మీద దాదాపు 10 మీటర్ల దాకా తీగలాగా పెరుగుతూ ఉంటుందండి. శాస్త్రీయంగా సిస్సస్ కాండ్రాగులారిస్ అని పిలిచే ఈ మొక్క శాఖలుగా 4 పలకలు కాడల్లాగా ఉంటూ ఉంటాయండి. కొన్నైతే 2-3 పలకల జాతులు ఉన్నాయి. అయితే ఔషధ గుణాలు మాత్రం రెండిట్లో ఒకే విధంగా ఉంటుందంట. ఈ మొక్క కణుపులు కలిగి ఉంటుంది. ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో లేక గుండ్రని పెళుసైన ఆకులు ఉంటాయంట. ఈ కణుపుల వద్ద సన్నటి తీగలు కూడా వస్తాయి. ఇక పుష్పాలైతే వంగపండు రంగులో, ఇక ఫలాలైతే సన్నగా ఎర్రగా ఉంటూ ఉంటాయండి. ఇక నల్లేరు కాడ అంతా నారతో కూడి ఉంటుంది. చేతితో నలిపితే దురద కూడా పెడుతుంది. నల్లేరు లేత కాడలు దంచి ఉప్పు, కారం వగైరా అన్ని చేర్చి వడియాలు చేసి ఎండించి నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకొని తింటే కపాహారంగా ఉంటుందంటండి. అంటే బాగా వగరగా అదొక రకంగా ఉంటుందంట. కానీ ఈ వడియాలు నిప్పులపై కాల్చి తింటే ఆ రుచి కాస్త తగ్గి జీర్ణక్రియ మెరుగుపడి రక్తం శుద్ధి జరుగుతూ ఉంటుందట. లేత నల్లేరు పచ్చడి చేసుకుని తింటూ ఉంటే తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యి విరోచనం సాఫీగా అవడంతో పాటు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతూ ఉంటాయటండి. ఇక నల్లేరు కాడలను నిప్పుల మీద కొద్దిసేపు ఉడికించి దంచి తీసిన రసాన్ని 10 నుండి 20 మిల్లీలీటర్లు సేవిస్తే బాగా ఇబ్బంది పెడుతున్న ఎక్కిళ్ళు అదుపులోకి వస్తూ ఉంటాయంటండి. బాగా ముదిరిన లావుగా ఉన్న నల్లేరు కాడలను అయితే ఎండబెట్టి పొడి చేసి దానికి 4వ వంతు వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి 1/2 స్పూన్ వంతున రోజు 2-3 సార్లు తేనెలో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం త్వరగా తగ్గుతాయట. ఇక నల్లేరు ఒక భాగం, ఉప్పు 2 భాగాలు కలిపి ఒక కుండలో వేసి వేయించి ఆ చూర్ణాన్ని 1/2 స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం మజ్జిగతో సేవిస్తే కడుపులో నొప్పులు కూడా తగ్గిపోతాయటండి. ఇక నల్లేరు చూర్ణాన్ని 1 గ్రాము చొప్పున రోజు ఒకసారి పంచదార, నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటే మూల వ్యాధిలో త్వరగా సుగుణం కనిపిస్తుందంట. అంటే ఫలితం కల్పిస్తుందంట. ఈ చూర్ణాన్ని 1 స్పూన్ వంతున బియ్యం కడిగిన నీళ్లతో సేవిస్తూ ఉంటే బహిష్టు క్రమబద్ధీకరం అవుతుందంట. నల్లేరు రసం చెవిలో వేస్తే చెవిలో చీము కారటం కూడా తగ్గుతుందటండి. నల్లేరుని ముద్దగా దంచి పాము కాటుపై ఉంచి దానిపై రాగి రేకు కట్టడం వల్ల ఈ గిరిజనులు చేసే వైద్యం చాలా మంచిగా ఉపయోగపడుతుందంటండి. నల్లేరుని బాగా ఎండించి కాల్చి బూడిద చేసి దానికి 6 రెట్లు నీళ్లు చేర్చి బాగా కలిపి ఒక రోజంతా అలాగే ఉంచి నీరంతా ఇరింగే వరకు వేడి చేసి తర్వాత పాత్ర అడుగున మిగిలి ఉన్న ఆ పదార్థాన్ని అంటే నల్లేరు క్షారం అంటారనమాట. ఈ క్షారాన్ని 1/2 స్పూన్ ప్రమాణంలో నీళ్లతో ఇస్తే మూత్రం జారీ అవడంతో పాటు ఊపిరితిత్తుల్లో శ్లేష్మం సులువుగా బయటకు వచ్చి ఆయాసం తగ్గుతుందటండి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుందట. ఇక కామెర్లు, ఉబ్బు వ్యాధి గలవారికి ఈ క్షారాన్ని లోహ లేకపోతే మండూరా లేదా కాసిన భస్మాలతో కలిపి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారట. ఇక కరుణాంలేహ్యం అనే సిద్ధ వైద్యం ఔషధంలో నల్లేరుని ఒక అనుఘటంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లేహ్యాన్ని ప్రధానంగా మూలవ్యాధుల్లో ఉపయోగిస్తూ ఉంటారటండి. మూలవ్యాధులకు అతి ముఖ్యమైనది నల్లేరట. కాబట్టి మీకు దొరికితే అందుబాటులో ఉంటే ఉపయోగించుకోండి. చూస్తూనే ఉండండి గుంటూరు.